కేటీఆర్ గారు మాటలకు కౌంటర్ ఇవ్వడానికి వచ్చారు కాంగ్రెస్ ఎంపీ సామలగూరు. నమస్తే గురుగారు, మొదలెట్టండి. తాతాలు ఆడుతుండు ముఖ్యమంత్రి కావాలని. ఎవరు? చిన్నబాబు. చిన్నబాబు అంటే కేటీఆర్ కదా. సీఎం అవుతానంటే అందులో తప్పేటి ఉందండి. రేవంత్ రెడ్డి లీకు వీరుడంట, వినరా? రేవంత్ రెడ్డి లీకు వీరుడా గ్రీకు వీరుడా అది నువ్వు కనుక్కోవాల్సింది మీ నాయన దగ్గర పోయి ఫామ్ హౌస్ లో. ఏం టెస్టులు చేసుకుంటారా చేసుకోండి, దేనికైనా రెడీ అంటున్నారు ఆయన. దానికేమంటారు మీరు? ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు బొచ్చు బొచ్చు అని 5-6 సార్లు చెప్పిండు. ఎందుకు అలా అన్నారు సార్? ఆ బొచ్చు బొచ్చిన తర్వాతనే అనిపించింది మధ్యాహ్నం మళ్ళీ 3 ఫుట్ మాత్రం మిలాకే అని. 3 ఫుట్ ఆద్మీ ఎవరు? సూర్యాపేట బైపాస్ మీదకి వెళ్ళి ఖమ్మం పోవాలనుకుంటా. పూల మీద డాబాలు బాగుంటాయి. మరి ఆడేనన్నా కలిసి రాయింది, వీళ్ళు కలిసి 2 వేసుకొని బయలుదేరిండు ఆయన ఖమ్మంకి. ఎందుకంటే ఏటో మీరు ఏం మాట్లాడుతున్నారో మాకేట అర్థం కావట్లేదు. నార్మల్ గా చాలా బాగా మాట్లాడతారు కేటీఆర్ గారు, ఇలా లైన్ తప్పి మాట్లాడుతున్నట్టు క్లియర్ గా కనపడుతుంది. మరి మీ పార్టీ వాళ్ళు మాటి మాటికి ఏదో ఒకటి అంటుంటే కోపం రాదా? ఇలా ఒకసారి చూడండి, ప్రెస్ మీట్ చూసినప్పుడు ఒక కాగితం మీద రాసుకొని వచ్చిండు 5-6 సామెతలు. మీరు కూడా రాసుకొచ్చారా ఏంటి సామెతలు? నేను ఆయన లెక్క సామెతలు ఏం రాసుకొని రాలే. అయితే ఇప్పుడు ఏత అంటారు? ఎవడో రాసి ఇచ్చిన సామెతలు చదువుకుంటా రోడ్ల మీద తిరగకు, 4 రోజుల తర్వాత తీసుకుపోయి ఎర్రగడ్డలా పడేస్తారు నిన్ను. ఇప్పుడు గొడవ సామెతల గురించి కాదు సార్. ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో బనకసర్ల మీద చర్చించలేదని సీఎం గారు చెప్పారు. ఏపీ మంత్రి గారేమో చర్చించాం అన్నారు. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని హరీష్ రావు గారు అంటున్నారు. చూసారా? అక్కడ నిమ్మల ప్రెస్ బనకచర్ల కూడా అయిందా అంటే అన్నాడు. అంటే అవును అన్నట్టే కదా. అన్నందుకు అప్ప భలే దొరికిందిరా పాయింట్ అని చెప్పి రాత్రి 7 వాళ్ళ బావ జర్ర నురికొచ్చి స్కేటింగ్ వేసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి. మరి లేట్ చేస్తే మళ్ళీ మీరు ఏదైనా కవర్ డ్రైవ్ చేస్తారేమోనని ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. ఎవరు రాసిస్తుండు నీకు స్క్రిప్ట్? ఏంటి బాగోలేదా స్క్రిప్ట్? నేతి బీరకాయ కథ నీదే. అంటే తెలంగాణ సెంటిమెంట్ మీద నిన్ను అధికారంలోకి తెస్తే ఛత్రపతి శివాజీ అయితాను ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి టీని బీకి బీన్ పెడితివి. బీ పెడితే ఏమైంది సార్? బీన్ పెడితే బొంద పెడితివి, 0 వచ్చే. పేర్లో ఏటుంది సార్? ఎన్నికల ముందు మీరు ఇచ్చిన అడ్డగోలు హామీలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప బీ వచ్చి టీ మీద వాడడం వల్ల కాదు అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ.